పాతబస్తీ లాల్ దర్వాజా అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆలయ మాజీ చైర్మన్ వెంకటేష్ అన్నారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న వెంకటేష్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆలయానికి సంబంధించి ఈ రోజు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ప్రత్యేకంగా క్యూ లైన్లు ఎట్లా ఏర్పాటు చేశారు, ఇక్కడ పోలీసుల భద్రత ఏ విధంగా ఏర్పాటు చేశారు? లాల్ దర్వాజా మహాకాళి దేవాలయము 115వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం అమ్మవారికి బలిహరణ కార్యక్రమం తెల్లవారుజాము 4 గంటలకు బలిహరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తదుపరి అమ్మవారికి మహాభిషేక కార్యక్రమం జరిగింది. ఆ అనంతరము భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించే ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా బోనం తీసుకొచ్చే మహిళల కోసం ఒక ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసినాము. అదేవిధంగా సాధారణ భక్తుల కోసం ఒక క్యూలను ఏర్పాటు చేసినాము. అదేవిధంగా విఐపీల కోసం వచ్చే వాళ్ళకి క్యూలను ఏర్పాటు చేసినాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారి నేతృత్వంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అంటే ఈ రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సార్? రేపటి కార్యక్రమాల వివరాలు ఏ విధంగా ఉంటాయి సార్? రంగం కార్యక్రమం ఈ రోజు ఉంటుందా, రేపు ఉంటుందా? ఈ రోజు చూడండి, మన ఉదయం చెప్పిన అమ్మవారికి మహాభిషేకం, అనంతరం బోనం సమర్పణ. రాత్రి 8 గంటలకు ప్రపంచ శాంతిని కోరుతూ ఆలయం ప్రధాన వేదిక పైన అన్నంతో చేసిన లింగానికి, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఇక్కడ శాంతి కళ్యాణము, ప్రపంచం శాంతి ఉండాలని చెప్పేసి శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నది. సుమారు 1 గంట సేపు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు. అదేవిధంగా రేపు ఉదయము అమ్మవారికి అష్టాదాల పద్మారాధన ఉంటుంది. ఆ తదుపరి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పోతరాజు గారి స్వాగతం ఉంటుంది. పోతరాజు గారు వచ్చి ఈ వీధుల గుండా, లాల్ దర్వాజాపురం వీధుల గుండా మొత్తము వాళ్ళు సంచరిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. తదనంతరము సుమారు 4-5 గంటల ప్రాంతంలో అమ్మవారి రంగ కార్యక్రమం ఉంటుంది. మన ఇక్కడ పచ్చికొండపై మన మహిళ నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తారు. మనకు వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, మన పిల్ల పాపలు ఎలా ఉంటారు, మన రాష్ట్రం ఎలా ఉంటుంది, మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పే కార్యక్రమమే భవిష్యవాణి వినిపించే కార్యక్రమము, రంగ కార్యక్రమము. ఆ రంగ కార్యక్రమం అనంతరము అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుండి బయలుదేరి లాల్ దర్వాజా మోడ్ షాలీబండ మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. చార్మినార్ దగ్గర ఉమ్మడి దేవాలయాల ఉరిమి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఘటాలకు స్వాగతం జరుగుతుంది. అనంతరం అక్కడ నుంచి పచ్చరగట్టి మదీనా మీదుగా ఢిల్లీ దర్వాజా నయాపూల్ వరకు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనానికి ఈ రోజు ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? ఎంతమంది భక్తులకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు? సుమారు ఒక 5-6 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఆ భక్తులు వచ్చే ఎవరైనా సరే, ఎటువంటి భక్తులైనా సరే చాలా సాఫీగా మీరు చూస్తున్న మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసినాము. సాఫీగా భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము. సో ఇది ఇక్కడ ఆలయ మాజీ చైర్మన్ చెప్తా ఉన్నారు. అమ్మవారికి ఇక్కడ గుడికి సంబంధించినటువంటి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ చేశామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దాదాపు ఈ రోజు ఈ బోనాల కార్యక్రమం, అమ్మవారి దర్శన కార్యక్రమం, ఈ పూజా కార్యక్రమం అనంతరం రేపు అమ్మవారి రంగం కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ పచ్చికుండపై ఒక ఆమె నిలబడి రేపు అమ్మవారికి సంబంధించినటువంటి రంగం ఉంటుంది, భవిష్యవాణి వినిపిస్తుందని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ రాజు అమ్మా న్యూస్, హైదరాబాద్.